అందరికీ నమస్కారం. 23 నెలల ఒక కాంగ్రెస్ పార్టీ పాలన తెలంగాణ ప్రజలకు ఒక భస్మాసుర హస్తంగా మారినటువంటి ఒక పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో, ఎన్ని హామీలు మీరు పూర్తి చేశారు, ఏ ఒక మొహంతో ఈరోజు ప్రజల దగ్గర వెళ్తున్నారు, మోసపూరితమైనటువంటి మాటలతో ప్రజల్ని మోసం చేసి అధికారంలో వచ్చి 23 అయిన తర్వాత ఏ వర్గానికి మీరు న్యాయం చేశారని చెప్పేసి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. వాస్తవానికి ఈరోజు విద్యార్థుల్ని మీరు ఫీ రీఎంబర్స్మెంటేగా బాధపెడతా ఉన్నారు. వాళ్ళ చదువులు ఆగిపోతూ ఉన్నాయి. పేషెంట్లకు మీరు హాస్పిటల్స్కు ఆరోగ్యశ్రీ ఒక నిధులు కూడా మీరు రిలీజ్ చేయకుండా కోట్లాది రూపాయలు బకాయిలు పెట్టి ఇటు ఆరోగ్యాలు కూడా పాడైపోతూ ఉన్నాయి. ప్రజలకు ఆరోగ్యశ్రీ దొరకట్లేదు. రైతులకు రైతు బంధు అని చెప్పేసి ఇంతవరకు రైతుల బందే పెట్టారు మీరు టోటల్గా. ఈరోజు రుణమాఫీ అని చెప్పారు, మీరు మమ్మల్ని ప్రజలు మాఫీ చేయాలని చెప్పి ఆలోచన ఉన్నారు మీరు. ఇటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంది అనేటటువంటి విషయాన్ని మేము ఈరోజు మీ ద్వారా ప్రజల్ని వారిని కాంగ్రెస్ పార్టీని అడగాలని చెప్పేసి కూడా మీకు కోరుతా ఉన్నాం. నిన్న మొన్న విద్యార్థులు ఒక స్కూటీ ప్రదర్శన చేశారు. ఉచితంగా స్కూటీ ఇస్తా అని చెప్పారు. స్కూటీ వదిలిపెట్టిన సైకిల్ కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రభుత్వం. ఇన్ని రకాలైన మోసపూరిత భాషలు. కామారెడ్డిలో బీసీ డిక్లేర్ చేసే బీసీలకు మోసం. మీరు ఏమీ చేసింది విషయాల్లో ఈరోజు ప్రభుత్వాన్ని ఈరోజు నాగేష్ గారిని ప్రభుత్వాన్ని ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఓటు రాజకీయాల కోసం మీరు మొత్తం ఈరోజు అపీజ్మెంట్ పాలసీ బుజ్జగించేటటువంటి విధానాలు మీరు చెప్తున్నారు. అసదుద్దీన్ డైరెక్షన్స్తో మన రేవంత్ రెడ్డి గారు రేవంతుద్దీన్గా మారి అజారుద్దీన్ని ముఖ్యమంత్రిగా ప్రకటించి ఇంకా ఎంతమంది బద్రుద్దీన్లు అక్బరుద్దీన్లు ఇవంతా వెయిట్ చేస్తున్నారు మీకోసం. మొత్తం ప్రభుత్వాన్ని ఈరోజు కేవలం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీద నడుస్తున్నటువంటి ఒక రేవంతుద్దీన్ సర్కార్ ఇది. ఈ యొక్క రేవంతుద్దీన్ సర్కార్ జూబ్లీ హిల్స్లో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పడ్డదంటే భారతదేశాన్ని పాకిస్తాన్ కిక్ చేసిందంట. పాకిస్తాన్ కిక్ చేసినటువంటి ఒక మాటలు మాట్లాడతారంటే ఈ రేవంత్ రెడ్డి గారు. కనీసం సింధూర్లో ఎంతమంది సైనికులు ఏ విధంగా వీరోత్సవమైనటువంటి ఒక ప్రదర్శన చేశారు అది మర్చిపోయారా? పాకిస్తాన్ ఏ విధంగా తోక ముడుచుకొని ఈరోజు మాట్లాడకుండా ఉన్నది మర్చిపోయారా? పహల్గామ్లో చనిపోయినటువంటి ఒక ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ కుటుంబాలకి ఆ రోజు నరేంద్ర మోదీ గారు ఒక ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా వారందరినీ ఓదార్చినటువంటి ఒక సంఘటనను చూస్తే ఈరోజు మన దేశాన్ని అవమానపరిచేటటువంటి మాటలు మాట్లాడుతున్నారు రేవంతుద్దీన్ గారు. ఇంత ఇన్ఫ్లుయెన్స్ మీ మీద ఉండకూడదు. అక్బరుద్దీన్ ఇన్ఫ్లుయెన్స్ ఏమైతుంది? లా అండ్ ఆర్డర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. మంత్రులంతా కూడా కమిషన్లకు ఎగబడ్డారు. తుపాకీలు తీసుకొని యజమానులను బెదిరిస్తున్నారు ఇండస్ట్రీస్ని. ఈ రకమైన ప్రభుత్వం మీది. ఈరోజు మీరు ఈరోజు జూబ్లీస్తో మాట్లాడుతూ ఉన్నారు. మా కార్పెట్ బాంబింగ్ గురించి మాట్లాడుతున్నారు. కార్పెట్ బాంబింగ్ కాదు మీకు. మేము ఏ బాంబింగ్ అయినా చేస్తాం ప్రజల ఒక బలంతో. బాంబింగ్ అంటే బాంబులేసి పేల్చడం కాదు. ప్రజల ఒక సపోర్ట్తోని ప్రజలకు ఆటంబ బాంబులుగా మారి మిమ్మల్ని దింపుతారు, గద్దె దింపుతారు. ప్రజలందరూ కూడా బాంబుగా తయారవుతారు. మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే పనులు అన్నీ కూడా. కాబట్టి ఖబర్దార్, మీరు మా ఒక ఏదైతే విషయాల్లో మాట్లాడే దేశం విషయంలో మాట్లాడితే ఊరుకునేది లేదు. మా విషయంలో మాట్లాడే మమ్మల్ని విమర్శించండి. కానీ దేశాన్ని విమర్శించడం, దేశ సైనికులను అవమానపరచడం ఇది ఎక్కడ సంస్కారం? కాంగ్రెస్ పార్టీ తెలుసు మీరందరికీ పాకిస్తాన్ మీద ప్రేమ ఉందని. కానీ జూబ్లీ ఎలక్షన్స్లో పాకిస్తాన్ భారతదేశాన్ని కొట్టింది, తన్నింది అని చెప్పేసి అంటారా? దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భారతీయ జనతా ఖండిస్తే కాదు, జిల్లా యూనిట్లు అందరూ కూడా మేము చెప్తాం. ఇవాళ ఎక్కడ పడితే అక్కడ మీరు ప్రదర్శన చేయాలి. ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా రేవంత్ చేసినటువంటి కామెంట్ల మీద చేయాలి. కాబట్టి ఈరోజు ఓట్ల కోసం దేశాన్ని అవమానపరిచేటటువంటి ఒక ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ప్రశ్నిస్తుంది. అందుకే ఈ ఛార్జ్ షీటు
ఇప్పుడు ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది.